హాయ్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి. మీ పెద్ద శత్రువు మీ ఆత్మీయ స్నేహితుడి సహాయంతో మీరు తయారు చేసిన ఆయుధాన్నే భిక్ష అడగడానికి వస్తే మీరేం చేస్తారు? ఇదే సస్పెన్స్ మరియు రాజకీయ చెస్ గేమ్ని ఈరోజు రష్యా, భారత్ మరియు ఉక్రెయిన్ మధ్య ఆడుతున్నారు. పరిస్థితులు ఇలా ఉన్నాయి. యుక్రెయిన్ యొక్క విరిగిపోయిన సైన్యం ఇప్పుడు భారతదేశ బ్రహ్మోస్ క్షిపణి వైపు ఆశాజనక కళ్ళతో చూస్తుంది. బ్రహ్మోస్ ప్రపంచంలోని అత్యంత భయానక సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ అని అందరికీ తెలుసు. రష్యా యొక్క తీవ్రమైన దాడులతో నిరంతరం పడుతున్న మిసైల్స్ మరియు డ్రోన్లు యుక్రెయిన్ను మోకాల మీద కూర్చోబెట్టాయి. అమెరికా మరియు నాటో నుంచి పొందిన వైమానిక రక్షణ వ్యవస్థలు రష్యా ఆయుధాల ముందు ఓడిపోయాయి. అంతేకాక కీవ్లో ఉక్రెయిన్ క్యాబినెట్ భవనంపై జరిగిన దాడి పాశ్చాత్య రక్షణ కవచం రష్యా ముందు కూలిపోయిందని స్పష్టంగా చూపించింది. ఇదే కారణంగా యుక్రెయిన్ ఇప్పుడు రష్యాలాగే తన సరిహద్దులోకి దాడి చేసి ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటుంది. కానీ ఎదురుగా నిలిచి ఉన్నది రష్యా యొక్క భేదించలేని గోడ S-400 వ్యవస్థ. ఈ వ్యవస్థ యుక్రెయిన్ యొక్క అన్ని క్షిపణులను గాలిలో కోసి ధ్వంసం చేస్తుంది. ఈ గోడను కూల్చడానికి యుక్రెయిన్కి భారత బ్రహ్మోస్ గుర్తుకు వచ్చింది. యుక్రెయిన్ అతిపెద్ద వార్తా సంస్థ క్యూ పోస్ట్ త్వరలోనే బ్రహ్మోస్ కోసం భారతదేశంతో ఒప్పందం చేసుకోవడానికి ప్రయత్నిస్తుందని రాసింది. ఈ వార్త ఇప్పుడు ఢిల్లీ నుంచి మాస్కో వరకు కలహం మొదలైంది. భారత్ ఇప్పటి వరకు అయితే మౌనంగానే ఉంది. కానీ రష్యాకు మాత్రం ఈ వార్త విని చాలా కోపం వచ్చింది. రష్యా ప్రభుత్వ సంస్థ ఎప్పుడో స్పష్టంగా చెప్పింది, నాటోకి మద్దతు ఇస్తున్న ఏ దేశానికి ఆయుధాలు చేరనివ్వబోమని. రష్యా యొక్క బాధ కూడా సమంజసమే. పశ్చిమ దేశాలు సోవియట్ యూనియన్ను పగలగొట్టి రష్యా చమురు మీద నిషేధం వేసి పొరుగు దేశాలను రెచ్చగొట్టాయి. ఈరోజు యుక్రెయిన్ను రష్యా వ్యతిరేకంగా నిలబెట్టాయి. ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే బ్రహ్మోస్ కావచ్చు, సుకోయ్ కావచ్చు, T-90 ట్యాంక్ కావచ్చు, లేదా AK-203 రఫేల్ కావచ్చు, ఇవన్నీ రష్యా టెక్నాలజీ మీదే ఆధారపడి ఉన్నాయి. అంటే భారత్ ఏ మూడో దేశానికి ఈ ఆయుధాలను ఇవ్వాలన్నా మాస్కో అనుమతి లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు. అలాగే ఈ అనుమతిని రష్యా యుక్రెయిన్కి ఎప్పటికీ ఇవ్వదు. ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్దాం. అంటే 1998కి. అప్పుడు భారత్ పోఖ్రాన్లో అణుపరీక్షలు జరిపి ప్రపంచాన్ని షాక్కు గురిచేసింది. అప్పుడు యునైటెడ్ నేషన్స్ భారతదేశంపై కఠినమైన ఆంక్షలు పెట్టాలని ఒత్తిడి చేసిన దేశాల్లో ముందున్నది ఎవరో తెలుసా? అదే ఉక్రెయిన్. అవును, ఆ సమయంలో ఉక్రెయిన్ పాకిస్తాన్కి సపోర్ట్గా నిలుస్తూ భారత అణు ప్రోగ్రాంను ఆపి దానిపై కఠిన చర్యలు తీసుకోమని అన్నది. అంతేకాక 1991 నుంచి 2020 వరకు యుక్రెయిన్ పాకిస్తాన్కు పెద్ద ఆయుధ సరఫరాదారుగా పనిచేసింది. ఎన్నో ఆయుధాలను మన శత్రు దేశానికి ఇచ్చింది. అంటే మన శత్రువుకు బలం ఇచ్చిన వాడే ఈరోజు మన తలుపు దగ్గర సహాయం అడుగుతున్నాడు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ యుద్ధంలో పాకిస్తాన్ రహస్యంగా ఉక్రెయిన్కి ఆయుధాలు సరఫరా చేసింది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. అంతర్జాతీయ రాజకీయాల్లో స్నేహం శాశ్వతం కాదు, శత్రువు శాశ్వతం కాదు, అన్నీ స్వార్థం మీదే ఉంటాయి. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే భారత్ తన ఆత్మీయ స్నేహితుడు రష్యాను ఎందుకు కోపపెట్టాలి? రష్యా అనే దేశం అన్ని కష్టకాలాల్లోనూ భారత్కు మద్దతు ఇచ్చింది. ఆయుధం కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, లేదా యునైటెడ్ నేషన్స్లో మద్దతు కావచ్చు, అన్నిటికీ భారత్కు సపోర్ట్ ఇచ్చింది. కానీ యుక్రెయిన్ ప్రతి సందర్భంలోనూ భారత్కు వ్యతిరేకంగానే నిలిచింది. ఇటీవల సంఘటనలు చూడండి. కొన్ని రిపోర్ట్లు భారత బుల్లెట్లు యూరోప్ ద్వారా యుక్రెయిన్కు చేరాయని చెప్పాయి. వెంటనే రష్యా భారత్కు వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఇప్పుడు భారత ప్రభుత్వం ఈ రిపోర్ట్లు అబద్ధమని స్పష్టంగా చెప్పాల్సి వచ్చింది. ఒక్కసారి ఆలోచించండి. కేవలం బుల్లెట్లకే ఇంత పెద్ద ప్రతిస్పందన అయితే, బ్రహ్మోస్ లాంటి సూపర్ క్షిపణి విషయం అయితే రష్యా యొక్క కోపం ఏ స్థాయికి చేరుతుందో అదే నిజమైన సవాలుగా మారుతుంది. బ్రహ్మోస్ కేవలం మన శక్తి మాత్రమే కాదు, భారత్ రష్యా సంబంధాల పునాది కూడా. ఈ రెండు దేశాలు దీని ఖర్చును తగ్గించి మరిన్ని దేశాలకు సరఫరా చేయాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ భాగస్వామ్యం రెండు దేశాలకు ఆర్థిక మరియు వ్యూహాత్మక లాభం ఇస్తున్నాయి. కానీ భారత రక్షణ ఎగుమతి చట్టం స్పష్టంగా చెబుతుంది, ఆయుధాలను కేవలం ప్రకటించిన కొనుగోలుదారులకే ఇవ్వాలి. ఒకవేళ ఆయుధం మూడో దేశానికి చేరితే భవిష్యత్తు ఒప్పందాల మీద నేరుగా ప్రభావం ఉంటుంది. అంటే ప్రశ్న కేవలం బ్రహ్మోస్ ఎంత శక్తివంతమో కాదని, ఎవరికి ఇవ్వాలి, ఏ షరతుల మీద ఇవ్వాలి అనేదే. రష్యా ఎల్లప్పుడూ భారత్కు విశ్వాస స్నేహితుడు. కానీ యుక్రెయిన్ మన కష్టకాలంలో ఎప్పటికీ మద్దతు ఇవ్వలేదు. ఇప్పుడు ఆలోచించండి, ప్రతి దశలో భారత్ను వ్యతిరేకించిన దేశానికి సహాయం చేయాలా,
మన శత్రు దేశాలతో కలిసి భారత్పై కుట్ర చేసిన దేశానికి సహాయం చేయాలా? బ్రహ్మోస్ లాంటి పవర్ఫుల్ మిసైల్ను యుక్రెయిన్కి ఇవ్వాలా? లేక తన పాత మరియు బలమైన స్నేహితుడు రష్యాతో నిలబడాలా? ఈ మొత్తం విషయాన్ని లోతుగా చూస్తే నిజమైన ఆట ఇప్పుడే మొదలైంది. ఎందుకంటే బ్రహ్మోస్ పేరు ఉక్రెయిన్తో జత కావడం కేవలం గాలివార్త కాదు. ఇది రాబోయే రోజుల పెద్ద చిత్రంలో ఒక భాగం. ప్రపంచ శక్తులకు తెలుసు, భారత్ ఇప్పుడు కేవలం ఆయుధాలు కొనుగోలు చేసే దేశం కాదు, ప్రపంచానికి ఆయుధాలు అమ్మే పెద్ద శక్తి అని. అందుకే తన ఆయుధాలను పాశ్చాత్య దేశాల ఇష్ట ప్రకారం ఇతర దేశాలకు అందించమని భారత్పై ఒత్తిడి తెస్తున్నారు. కానీ ఇది ఏ కారణానికి సాధ్యం కాదు. భారత్ రష్యాను ఎప్పటికీ వదులుకోలేదు కూడా. రష్యా మరియు భారత స్నేహం గురించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్లో రాయండి. అదేవిధంగా వీరి స్నేహం శాశ్వతంగా ఉండాలని మీరు కోరుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వందే మాతరం. జై హింద్, జై శ్రీరామ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.